హీరో అశోక్ గల్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. First of all, thank you for coming, Andy. Thank you for coming and supporting us. And ముందుగా నాకు నా సెకండ్ ఫిల్మ్తో మీ ముందుకు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫైనల్గా గ్యాప్ వచ్చింది, తీసుకోలేదు, అది క్లియర్గా చెప్పాలి. ఏ ఆర్టిస్ట్కి కానీ డైరెక్టర్కి కానీ ఇంట్లో కూర్చోవటం అనేది ఇష్టం ఉండదు నాకు తెలిసి. అండ్ కమింగ్ టు దేవ్కి నందన్ వాసుదేవ, ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రశాంత్ వర్మ గారికి. ఆయన మీద కాన్ఫిడెన్స్తోనే మేమందరం కలిసి ఇక్కడ దాకా వచ్చాము. అండ్ ఆయనకు ఆల్రెడీ ఆడియన్స్ దగ్గర ఒక ఇది పడిపోయిందండి, లైక్ హీస్ గాట్ దట్ ట్రస్ట్. ఇప్పుడు ప్రశాంత్ వర్మ స్టోరీతో వస్తున్నాడు అంటే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది అని గట్టిగా తెలిసిపోతుంది. అండ్ మేము కూడా అదే చెప్తాము, మా స్టోరీలో ద స్టోరీ ఈస్ కింగ్, అందులో ఒక మంచి ట్విస్ట్ ఉంది, అందులో ఒక ఉన్న సోల్ అంతా కూడా లైక్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రమోషన్ మెటీరియల్లో అంతా సీరియస్గా చూసాం, కానీ సినిమాలో చాలా ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుందండి. ఇట్స్ నాట్ జస్ట్ అన్ యాక్షన్ ఫ్లిక్. అండ్ ఇంత కమర్షియల్గా తీయటం అనేది నా లక్కే సెకండ్ సినిమాకి. అది ఇంత బాగా తీసుకున్నందుకు థ్యాంక్ యూ అర్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాన్సా వారణాసి అనే అమ్మాయి ఎంత ఫస్ట్ సినిమా అయినా ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ రోల్, అది సినిమా చూస్తే మీకే తెలిసిపోద్ది. అండ్ సినిమా హిట్ అయ్యాక నాకు తెలిసి మాన్సా గారు కూడా చాలా పైకి వెళ్ళిపోతారు. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ అండి. అండ్ సినిమా గురించి మా టీం అంతా బాగానే చెప్పేశారు ఆల్రెడీ. సో ఐ హోప్ టు సీ యూ ఆన్ November 15th. థ్యాంక్ యూ. November 14th, సారీ. థ్యాంక్ యూ. 14 నవంబర్ చిల్డ్రన్స్ డే. డెఫినెట్గా ఆ హాలిడే ఆ రోజు